మన్యం ఏజెన్సీలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సుడిగాలి పర్యటన చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు. ఈ మేరకు కన్నయ్యగూడ గ్రామంలో పీఎం జగన్ మన పథకంలో భాగంగా నిర్మిస్తున్న గృహాలను పరిశీలించారు. ఇక నిర్ణీత సమయంలో భవనాలను నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం అదే గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పక్కనే నిర్మాణం చివరి దశకు వచ్చిన ఆసుపత్రి భవన నిర్మాణపు పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించారు. ఆయన వెంట ఐటీడీఏ డిడి కృష్ణవేణి తదితర అధికారులు ఉన్నారు. దాకా ఇల్లులు మంజూరైతే అందులో 1600 దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఒక 130 వరకే కంప్లీషన్ అయినాయి. సో మిగతావన్నీ కూడా వేగంగా మనం ఈ నెలాఖరు అంటే మేబీ డిసెంబర్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. సో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే 2,30,000 దాకా మనకి 39,000 దాకా మనకు ఒక్కొక్క హౌస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో టాయిలెట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అందులో. సో దీంట్లో ఫీల్డ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే ఇవాళ కొంతమందికి జియో ట్యాగింగ్లో సమస్యలు ఉన్నాయన్నారు. అది వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అండ్ ఇంకొంతమందికి శాంక్షన్ అయింది కానీ వాళ్ళకి ఆన్లైన్లో కనబడట్లేదు. సో అలాంటి వాళ్ళకి డబ్బులు రావట్లేదని చెప్పారు. అవి 160 దాకా గమనించాము. అది కూడా మాట్లాడి వెంటనే వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా అన్ని స్కూల్స్ కానీ అంగన్వాడీస్లో కానీ ఏదైనా బిల్డింగ్స్లో రూఫ్ కనుక సరిగ్గా లేక కొన్ని చోట్ల పెచ్చులు ఉండడం అలాంటివి జరిగితే వెంటనే అక్కడ స్కూల్స్కి మేనేజ్మెంట్ ఫండ్స్కి మనం ఒక 5,000 దాకా ఇచ్చాం మెయింటెనెన్స్ ఫండ్. అది చిన్న రిపేర్స్ చేసుకోవడానికి, మంచినీళ్ళ పైప్ లైన్ లేకపోయినా ఏదైనా పెయింటింగ్ చిన్న ఫ్లోర్ ఏదైనా పాడైనా అవి చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే మనం వాటిని కూడా ఏదైనా నిధుల్లోంచి